ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆరూరి రమేష్ ను తీసుకెళ్తున్నటువంటి వాహనాలను అడ్డుకున్నారు బీజేపీ కార్యకర్తలు. ఆరూరిని ఎర్రబెల్లి వాహనం నుంచి లాక్కును వెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సమయంలో తోపులాట జరిగింది. అక్కడ ఆరూరి రమేష్ చొక్కా సైతం చిరిగిపోయింది. జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆరూరి రమేష్ ను తీసుకెళ్తున్నటువంటి వాహనాలను అడ్డుకున్నారు బీజేపీ కార్యకర్తలు. ఆయన్ను ఎర్రబెల్లి వాహనం నుంచి లాక్కొని వెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు అక్కడ ప్రయత్నించడం జరిగింది. సమయంలో అక్కడ తోపులాట జరిగింది. ఆరూరి రమేష్ చొక్కా సైతం చిరిగిపోయింది. కొద్దిసేపటి క్రితం ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరూరి రమేష్ ను ఆయన నివాసం వద్ద నుంచి ప్రెస్ మీట్ నిర్వహించొద్దు అంటూ కూడా రిక్వెస్ట్ చేసి వాహనం ఎక్కాల్సిందిగా కోరారు. అక్కడి నుంచి ఆరూరిని తీసుకెళ్లడం జరిగింది కొద్దిసేపటి క్రితం ఎర్రబెల్లి. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు అనుచరులు కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఈ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, మళ్ళీ జనగామ జిల్లా పెంబర్తి దగ్గర ఆరూరి రమేష్ ను తీసుకెళ్తున్నటువంటి వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు బీజేపీ నేతలు, బీజేపీ కార్యకర్తలు. జనగామ జిల్లాకు సంబంధించిన బీజేపీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో యశవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరూరి రమేష్ కు సంబంధించినటువంటి వాహనం ఏదైతే దయాకర్ రావు వాహనంలో వెళ్తున్నారో ఆ వాహనంకి అడ్డుకొని ఆరూరి రమేష్ ను మీరు తీసుకువెళ్ళొద్దంటూ అడ్డుకున్నారు. ఆయనను దయాకర్ రావు వాహనం నుంచి బయటికి లాగే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన చొక్కా కూడా చినిగింది. అదే సమయంలో కిషన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడించే ప్రయత్నం చేశారు. కిషన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడడానికి ప్రయత్నం చేసిన సమయంలో అటు టీఆర్ఎస్ నేతలు ఇటు బీజేపీ నేతల మధ్య కొంత తోపులాట జరిగింది. నేను ఎటు వెళ్ళను, ఖచ్చితంగా నేను నిర్ణయం తీసుకున్నాను, ఆ నిర్ణయాన్ని అక్కడ చెప్పి వస్తాను అంటూ బీజేపీ నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం ఆరూరి రమేష్ చేశారు. కానీ ఆ టైంలో తోపులాట జరిగింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో దయాకర్ రావు వెహికల్ లో వెళ్ళొద్దంటూ అడ్డుకోవడం కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. వేరే వెహికల్ లో వెళ్ళండి అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ నేతలు ఆయన్ని వెంటనే వాహనంలోకి మార్చుకొని హైదరాబాద్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వేరే వాహనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే వాళ్ళతో నచ్చచెప్పి నేను అక్కడ బీఆర్ఎస్ అధిష్టానానికి చెప్పొస్తాను, నా నిర్ణయం తీసుకున్నాను, ఇప్పటికే పార్టీ మారాలని ప్రెస్ మీట్ పెడుతున్న సందర్భంలో మాట్లాడాలంటూ తీసుకొచ్చారు. దీన్ని మీరు వేరేలాగా తీసుకోవద్దంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేసి ఆయనను తిరిగి
హైదరాబాద్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ ఆఫీస్ లో కలిసిన వెంటనే నేను కిషన్ రెడ్డిని కలుస్తానంటూ హామీ ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలకి అలాగే బీజేపీ నేతలకు మధ్య కొంత తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అరూరి రమేష్ ను హైదరాబాద్ కు తరలించడం జరిగింది. హైదరాబాద్ లో ఈ రోజు కేటీఆర్ సమక్షంలో కొంత చర్చలు జరిగిన తర్వాత ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనే ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆరూరి రమేష్ కి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆయన్ను వాహనం ఎక్కించి తీసుకెళ్లినట్టుగా అక్కడ ఉన్నటువంటి అనుచరులు బీజేపీ కార్యకర్తలు కూడా చెప్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? బీజేపీ వాళ్ళు అయితే ఒకటే చెప్తున్నారు, ఆయన కిడ్నాప్ చేశారు, నిజానికి ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ భార్య కూడా మాకు ఫోన్ చేయడం జరిగింది, ఆయన తరలిస్తున్నారనే విషయాన్ని ఆ భార్య ద్వారా సమాచారం అందుకోవడం వల్లనే మేము వచ్చాము, అందుకే వాహనాన్ని అడ్డుకున్నామని చెప్తున్నారు. మరొక వైపు ఇది న్యూసెన్స్ చేయడం కంటే వాళ్ళతో నా నిర్ణయాన్ని ఓపెన్ గా చెప్పొస్తాను, ఇది తొందరపాటు కాకుండా సామరస్యపూర్వకంగా డిస్కషన్ చేద్దాం, నేను నిర్ణయం తీసుకున్నాను, మీరు ఎలాంటి అపోహ పెట్టుకోవద్దు, బీజేపీ వాళ్ళు చేయడం అనేది ఖాయం కాబట్టి వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను మీ దగ్గరకు వచ్చి చేరుతాను, కొంచెం సమయం ఇవ్వండి, వాళ్ళు మాట్లాడుతూ అంటున్నారు కాబట్టి మీరు సహకరించండి అంటూ అరూరి రమేష్ బీజేపీ నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ నచ్చజెప్పే ప్రయత్నంలో భాగంగానే కొంత తోపులాట జరిగింది. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి చేరుకొని ఆ వాహనంలో ఎవరైతే బీజేపీ వాళ్ళు అడ్డుకున్నారో వాళ్ళని తప్పించే